అందరికీ వీకెండ్ బ్రేక్ ఉంటుందేమో తాను మాత్రం నాన్ స్టాప్ అంటోంది హైడ్రా. ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరోసారి హై స్పీడ్ తో కూల్చివేతలు చేపట్టింది. చెరువుల్ని చెరబట్టిన వారికి షాక్ ఇస్తూ అంతెత్తున కట్టిన బిల్డింగ్లను సైతం అమాంతం నేలకూల్చేసింది. ఆదివారము ఆగని హైడ్రా, కొనసాగుతోన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత. కూకట్పల్లి నల్ల చెరువు, అటు అమీన్పూర్ మున్సిపాలిటీ, ఇటు పటేల్గూడ పరిధి. అక్రమ నిర్మాణాలపై నాన్ స్టాప్ గా దూసుకు వెళ్తోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అలియాస్ హైడ్రా. హైదరాబాద్ లో ఆడా ఈడా అనే తేడా లేకుండా ఎక్కడ కబ్జా కనిపించినా హై స్పీడ్ తో కదం తొక్కుతున్న హైడ్రా తాజాగా మరోసారి జూలు విదిల్చింది. హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పలు ఏరియాల్లో కూల్చివేతలు చేపట్టారు. కూకట్పల్లి, అమీన్పూర్ ఏరియాల్లో కబ్జా నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. కూకట్పల్లి నల్ల చెరువులోని 66, 67, 68, 69 సర్వే నెంబర్లలో అనుమతులు లేకుండా నిర్మించిన 16 షెడ్లను కూల్చేసింది. ఇప్పటికే ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసులు ఇచ్చిన హైడ్రా ఉదయాన్నే బుల్డోజర్స్, ప్రొక్లైనర్స్ తో సహా స్పాట్ కు చేరుకుంది. చెరువును కబ్జా చేసి కట్టిన మొత్తం 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలను కూల్చివేసింది. కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో 4 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా. సంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్కు వారధిలా ఉండే అమీన్పూర్ మున్సిపాలిటీలోనూ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో 3 భవనాలు కూల్చేసింది. అవి 3 భారీ బహుళంతస్తు భవనాలే కావడం విశేషం. వాణిజ్యపరంగా వాడుతున్న 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ కబ్జా చేసిన ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే నివాస గృహాలను కూల్చలేదని, కేవలం కమర్షియల్ భవనాలనే కూల్చేశామని చెప్పారు. పటేల్గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నీ తొలగించారు. సర్వే నెంబర్ 12/2, 12/3లోని 25 నిర్మాణాలను కూల్చివేశారు. పటేల్గూడలో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. మొత్తం 3 ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేతలు చేపట్టామన్నారు. నీటి వనరుల సంరక్షణ కోసం సంయుక్తంగా కృషి చేస్తున్నామని చెప్పారు రంగనాథ్. దూకుడుగా ముందుకు వెళ్తోన్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏ ఏరియా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.